రేయ్ నీకు తెలుసు కదా ఈ రేస్ నా లైఫ్ కి ఎంత ఇంపార్టెంట్. కాస్త కోఆపరేట్ చేయి. ఈ రేస్ నేను గెలిచాననుకో నీకు ఆస్ట్రేలియన్ బీట్ తో హనీమూన్ సెటప్ చేస్తా పక్కా. నాకు తెలిసి ప్రపంచంలో ఎవరు ఏ గుర్రానికి ఇంత మంచి ఆఫర్ ఇచ్చుంటారు సార్. యు ఆర్ సంథింగ్ ఐ టెల్ యూ కదా. ఏంట్రా పొద్దున మీటింగ్ పెట్టారంటే మీటింగ్ సార్ మీ గురించే వెయిటింగ్. ఓవర్ యాక్షన్ కాదు సార్, మిమ్మల్ని అడిగేంత స్థాయి లేదు కానీ నాదో చిన్న రిక్వెస్ట్. అడుగు. మిమ్మల్ని గుర్రం ఎక్కితే చూడాలి. మిషన్ ఇంపాసిబుల్ 1 2 3 4 5 నీ కోరిక ఎప్పుడు చేరదు. మీరు కోచ్ కదా సార్? కోచ్ అంటే రైల్వే కోచ్ అనుకుంటా. విజిల్ కొట్టగానే ప్లాట్ఫామ్ మీదకి వచ్చాడానికి ఏం చెప్పాను? కోచ్. అది అలా ఫాలో అయిపో. రండి ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు తప్పలేదు. ఒక్క నిమిషం. చాలా థ్యాంక్స్ అన్నయ్య. అన్నయ్య మహేందర్ రెడ్డి గారు అమ్మాయి నేను కలవాలని ఫోన్ చేస్తే నేనే తీసుకొచ్చాను. ఆ రోజు తనని తీసుకొచ్చిన తర్వాత మీరు చెప్పిన మాటలే నాన్నని మార్చాయి. 2 years గా ఒప్పుకోని నాన్న నా పైలట్ ట్రైనింగ్ కి ఇప్పుడు ఒప్పుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. పేరేంటమ్మా? లక్ష్మి. అమ్మ పేరు ఏంటి బాగా ఓల్డ్ ఉందనా? ఆహా అదేం లేదు. అది మా నాన్న ఫస్ట్ లవ్ పేరు. నీకెలా తెలుసు? నాన్న పెళ్లికి ముందు అమ్మకి ఫుల్ లవ్ స్టోరీ చెప్పాడంట. అదొక పెద్ద కథ అన్నయ్య. తెలియని స్టోరీస్ ఏముంటాయిలేమ్మా. నేను వస్తానన్నయ్య. బాయ్ బాయ్. అమ్మా లక్ష్మి. వద్దన్నయ్య. అమ్మ పేరు పెట్టుకున్నావు, అన్నయ్య అని పిలిచావు. అన్నయ్య ఇస్తే తీసుకోవా? థ్యాంక్స్ అన్నయ్య. తొందర రండిరా గుర్రం వెయిటింగ్. అతనేంటి ఇక్కడున్నాడు? తను నా కోచ్, నీకు తెలుసా? కోచా? అతను మా అన్నయ్య మనిషి. అమ్మ నా పీటర్ హేన్స్. చెప్తా. ఏంట్రా వెల్కమ్ సార్. ఈ పాట ట్రైనింగ్ కేక్ కట్టింగ్ సిల్లీ ఫెలోస్. కూర్చోండి. కత్తేదిరా కత్తేది. సార్ మీరు దీని కేక్ అనుకుంటున్నారా? కాదు సార్, ఇది మినీ రేస్ కోర్స్. ఓ ఐ సీ. ఇది గడ్డి, ఇవి గుర్రాలు. వీల్ జాకీ. యాజ్ ఎ కోచ్ మీ స్ట్రాటజీ ఏంటి సార్? ఏదో చెప్పకపోతే ఇరుక్కుంటాం. వ్యూహం ప్రతిహంలో మన కొట్టపిండి దాంట్లో స్పెషలిస్ట్. ముందు గుర్రానికి గంతలు కట్టాలి. మన చూపే దాని చూపు అవ్వాలి. అడ్డదిడ్డంగా నడపాలి. మనం ఎటు వెళ్తున్నామో మనకు తెలియకూడదు. గుర్రానికి అసలు తెలియకూడదు. శాతకర్ణిలో మా బాలయ్య ఇలా అని చెప్పాడు. బాలయ్య చెప్పింది నేనే. ఆ కాపీరెస్ నాయే. వైజాగ్ బీచ్ మీద ఒట్టు. అవును సార్, మాట మాటికి మీరు వైజాగ్ బీచ్ మీద ఒట్టంటారు. అసలు మీకు వైజాగ్ బీచ్ కి లింక్ ఏంటి సార్? అదేంటరా వైజాగ్ బీచ్ పేరు చెప్పగానే ఒళ్ళు పులకరించిపోద్ది. అవును నువ్వు వైజాగ్ బీచ్ ఎప్పుడో గుర్రం నడిపావా? అప్పుడెప్పుడు నడిపాను సార్. అప్పట్లో 2 రూపాయలు ఉండేది. ఇప్పుడు 20 రూపీస్ రా. కరెక్టే సార్. అప్పట్లో 1-2 గుర్రాలు ఉండేవి. ఏకంగా 40 గుర్రాలు ఉన్నాయి సార్. 40? ఎవడ నాకు తెలియకుండా పెట్టింది? ఆర్కే బీచ్ నుంచి హుడా పార్క్ వరకు పాట పాడుకుంది నేను. ఏం పాడారు? పాట రాలిపోయి పువ్వా నీకు రాగాలెందుకే, ఇదేగా పాడింది. ఆ టైపే. హార్స్ మ్యాన్ బాబు లే. పేరు కూడా తెలిసిపోయిందా బాబు? ఆర్కే బీచ్ లో నీ గురించి అన్ని తెలుసుకున్నాం బాబు. అన్ని చెప్పేస్తారు బాబు. అది బాబు జరిగింది. ఈ రకంగా బుక్ చేశారు బాబు. ఇప్పటి నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాను బాబు. తీసుకోండి. ఉన్న ఒక కోచ్ కూడా వెదవని తెలిసిపోయింది. ముందు ఆ పిచ్చి కూడా కట్ చేయాలి వెదవకి. కట్ చేస్తాను. పీటర్ హెయిన్స్ కోచ్ అంట నిన్ను. మరి ఇప్పుడు నీ ట్రైనింగ్ పొజిషన్ ఏంటి? అలా అంటారేంటండి? కోచ్ అంటే ఈ లంగోడిగాడు ఒక్కడేనా? ఈడి కాకపోతే ఇంకొకడు. లేదు పద్మ, వీడే నా కోచ్. ఈ హార్స్ మ్యాన్ బాబు అలియాస్ పీటర్ హెయిన్సే నా కోచ్. వీడితోనా? ఏమొచ్చు వీడికి? నీ ఊపిడి ఆపితే చెప్తాను. వాళ్ళ దృష్టిలో వీడే నాకు ట్రైనింగ్ ఇస్తాడు. బట్ నా ట్రైనింగ్ ఇక్కడ కాదు. Come on, boys. Let's stop timing. Let's start training. Yes, sir. వెళ్ళి గుర్రం ఎక్కు. Bless me, sir. ఏంట్రో కొత్తగా లెఫ్ట్ నుంచి రైట్ నుంచి కాదు, గుర్రాన్ని వెనక్కి నుంచి ఎక్కాలి. గుర్రాన్ని వెనక నుంచి ఎక్కడమని సార్ టూ మచ్. ముందు నుంచి ఎక్కావా వెనక నుంచి ఎక్కావని కాదు, ఎక్కావా లేదా అనేది ముఖ్యం. సార్ యాజ్ ఎ కోచ్ యూ కెన్ సజెస్ట్ ఎన్ ఈజీ మెథడ్. నో ఐ మీన్ లైక్ లిఫ్టింగ్ ద లెగ్. ఓహో అప్పుడియా. రేయ్ ఆ బొంగులు పైకి లేపడరా. రైట్ సార్. ఈజీ మెథడ్ కావాలా? yes sir. ఈ బొంగు ఉంది కదా దాన్ని పట్టుకుని ఆలాడు. గుర్రం రాగానే లటక్కని దాని మీద. సార్ గుర్రం ఎప్పుడు వస్తుంది సార్? తెలుసుకో ఎప్పుడు వస్తుందో.
సార్ అని చెప్తున్నారని అన్ని చేయకండి సార్, చంపేసేలా ఉన్నాడు. పీటర్ హిల్స్ ఇక్కడ గుర్రాలతో గుంజులు దించారు. హౌస్ ఇట్ పాసిబుల్? ఏంటి తిక్కగా మాట్లాడుతున్నారు? పీటర్ హిల్స్ తో పరాచకలా పిప్పి చేస్తాను. పీటర్ హిల్స్ పేరు చెప్తే గుర్రాలు 10 కేజీలు పేడేస్తే 5 లీటర్లు చుచ్చిపోస్తాయి. అరే పద్మ, ఆ గుర్రం ఏంటంటే డల్ గా ఉంది. అవును సార్. నీకు ఓజోమని తీసుకురామని చెప్పాను, తెచ్చావా? తెచ్చాను సార్. తీసుకెళ్లి 2 గుడికలు దాని గుర్తులేసి. సార్ ఓచోమని అంటే మనుషులు వేసుకుంటారు కానీ గుర్రాలు ఎలా వేసుకుంటాయి సార్, మీరు మరి టూ మచ్. అది ఎలాగే? దీని మీద ఏముంది? గుర్రం బొమ్మను సార్. ఎందుకు వేశారు? హార్స్ పవర్. ముందు వీటి మీద ప్రయత్నించాకే ఆ తర్వాత వీళ్ళ మీద ప్రయత్నిస్తారు. అర్థమైంది కదా? వెళ్ళి వేసి ఆ తర్వాత చూడు ఎలా పరిగెడుతుందో. సార్, ఆ. ఎలా వస్తాడు కంట్రోల్ బేబీ. ఎవర్రా నువ్వు నన్ను ఇరిటేట్ చేస్తున్నావు? ఐఎమ్ హిన్స్, పీటర్ హిన్స్, సూపర్ ఫ్యాంటాస్టిక్ కోచ్ ఇన్ ఇండియా. ఆపు. అది తరో బ్రెడ్డా, క్వార్టర్ హార్సా, అరేబియనా? అంటే ఏంటండి? మజిల్ స్ట్రక్చర్ టైప్ 1 టైప్ 2? నాకు షుగర్ లెవెల్ 2 అని చెప్పారండి. పోనీ సైరన్ డ్యామ్ డీటెయిల్స్ తెలుసా? ఏ బ్రీడ్? బ్రీడా? నాకు బ్రెడ్ తెలుసు, సైరన్ తెలుసు, నాగార్జున సాగర్ డ్యామ్ తెలుసు. హార్స్ బ్రీడ్ ఏంటో తెలీదు, సైర్ అంటే ఫాదర్ అని తెలీదు, డ్యామ్ అంటే మదర్ అని తెలీదు. నువ్వేందుకు వచ్చావురా? ఏంటి సార్ కొడతారు? ఈ ఏదో కంటే మంచి కోచ్ దొరకలేదా నీకు? మీ ఫ్యామిలీని ఎదిరించి ఇంకెవరు వస్తారు సార్, ఇలాంటి వాళ్ళు తప్ప. మార్చుకో, మంచి కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకో. సార్ ఆ ట్రైనింగ్ ఏదో మీరే ఇవ్వచ్చు కదా. నేను నీకు ట్రైనింగ్ ఇవ్వడం ఏంట్రా? ఏం సార్ మీరు ట్రైనింగ్ ఇస్తే మీకు కొడుకోడిపోతారని భయమా? వెళ్ళిపోయినది మా బ్లడ్ లోనే ఉందిరా. కదా మీ బ్లడ్డే గెలుస్తుంది అనుకోండి, మీ బ్లడ్డే గెలుస్తుంది. ఆ ట్రైనింగ్ ఏదో మీరు ఇవ్వచ్చు కదా. సరే ఇస్తాను సార్. ఎందుకంటే గుర్రం కూడా ఎక్కలేని ఒక అనామకుడి మీద నా కొడుకు గెలవటం నాకు ఇష్టం లేదు. బట్ 1 కండిషన్. ఏంటి సార్ అది? ఆ గుర్రాన్ని లొంగ తీసుకోవాలి. Get lost. ఈ రోజు నుంచి నేను నీకు ట్రైనింగ్ ఇస్తాను. థ్యాంక్స్ రా. అదిగా కరెక్ట్ టైం కి కరెక్ట్ ప్లేస్ కి కరెక్ట్ కోచింగ్ పంపించావు. మీరు కానీ నా కోచింగ్ ఇవ్వకపోయింటే ఇలాంటి వాళ్ళు ఎదుర్కోవడం చాలా కష్టమయ్యేది సార్. నాకేం తెలియదండి. ఏం తాత ఒరిజినల్ రెడీ, నీ డూప్లికేట్ గా రెడీయా? రేయ్! రేయ్, నువ్వు డబ్బు కోసం పందెం గెలవాలనుకున్నావు, నేను బంధం కోసం గెలవాలనుకున్నా. ఇంకొక 24 గంటలు తేలిపోద్ది డబ్బా బంధమా. ఏం తాత కాళ్ళు పట్టుకోవడం బాగా ప్రాక్టీస్ చేయి. స్వీట్ వార్నింగ్. రేయ్! చెత్త నా కొడక, గుర్రం కూడా ఎక్కకుండా చెయ్యమంటే రేసుకి రెడీ చేస్తావా? ఊరుకోండి సార్, నాకే రాదు. నేను నేర్పిస్తాను అడిగి. బతుకుంటే వైజాగ్ బీచ్ లో ఒట్టిపడి గుర్రాలు తోలుకోవచ్చు. మీరు వద్దు, మీ డబ్బు వద్దు, మీరే పెట్టుకోండి. తాత ఎవడు వాడికి ట్రైనింగ్ ఎవడిచ్చాడు? నేనే ఇచ్చాను. మీరు? అవును, నేనే ఇచ్చాను. నా కొడుకు ఏవి రానాడి మీద గెలిచి ఒక అమ్మాయి మెడలో తాళి కట్టడం ఈ మహేందర్ రెడ్డికి అవమానం. అది కాదు డాడీ, మీరు వాడికి నేర్పించడం ఏంటి? ఐ డోంట్ అండర్స్టాండ్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? దేనికైనా సమవుజ్యం ఉండాలి, అప్పుడే గేమ్ లో మజా ఉంటుంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, గెలుపు అనేది మన బ్లడ్ లోనే ఉంది.
ఆల్ ది బెస్ట్. సార్ సార్ గెలుపు మన బ్లడ్ లో ఉందన్నారంటే ఆ బాబు గెలుస్తారని చెప్పినట్ట, మీరు గెలుస్తారని చెప్పినట్ట? వాడి ఒంట్లో ఏ బ్లడ్ ఉన్నా సరే నేను గెలవడానికి 100 మార్గాలున్నాయి. ముందుకెళ్లే వాడిని తొక్కేయడం నేర్చుకున్న తర్వాతే గుర్రం తోలడం నేర్చుకున్నాం. ఈడు ఎంత గింజుకున్నా ఫైనల్ గా గెలిచేది ఆ అమ్మాయిని దక్కించుకునేది ఆ ఒరిజినల్ బాబేరా. ఏకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఆల్ ది బెస్ట్ మన ఇద్దరికి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్స్. మీరు ఊహించనంత డబ్బు. ఎట్టి పరిస్థితుల్లో వాడి రేస్ గెలవకూడదు. అవసరమైతే చంపేయండి, బట్ డోంట్ లెట్ హిమ్ విన్. మీ నాన్నకు శాశ్వతంగా దూరం అవుతావా? జాకీ అనేవాడు గుర్రం బాడీ లాంగ్వేజ్ కి మ్యాచ్ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కింద పడకూడదు. ఒకవేళ పడితే డోంట్ గివ్ అప్. దాని హార్స్ పవర్ మ్యాచ్ చేయడానికి ట్రై చేయి. అదే నీకు ట్యూన్ అవుతుంది.
ఒక్కటి గుర్తుపెట్టుకో, గుర్రం హార్ట్ బీటు నీ హార్ట్ బీటు ఒకే పేస్ లో ఉండాలి. Bangalore Derby is for number 6, Luck. థ్యాంక్ యూ. ఎరా నా కొడక, నా కొడుకు గెలిచాడనా నువ్వు ఓడిపోయావనా? ఎస్, వీడు నా కొడుకు నాకు తెలుసు. అవును నాన్న. నాన్న మీద ఎంత కోపం వస్తే మాత్రం వదిలేసి వెళ్ళిపోతావంట్రా? ఎలా ఎలా ఉండగలిగావరా నువ్వు? నీకోసం ఎంత తప్పించిపోయినా తెలుసా? ఇంకెప్పుడు వదిలేసాను మా వీడు నా బ్లడ్ నాకు తెలుసు. నువ్వు నా నాన్న కాబట్టి నా కొడుకు మీద నాకున్న పిచ్చి ప్రేమ వల్ల నువ్వు తీసుకొచ్చి నీ అర్థమైన అర్థమని యాక్సెప్ట్ చేశాను. కానీ నా అంతరాత్మ వాడిని దూరం చేస్తూనే వచ్చింది, నా కొడుకుని దగ్గర చేస్తూనే వచ్చింది. ఇప్పటిదాకా ఎందుకు చెప్పలేదో తెలుసా? నా కొడుకు గెలుపు మీరందరూ చూడాలని. ఏం డాడీది? పీచ్ మిఠారా? నీకు ఇష్టం కదా. కావలేదా? అంటే తింటే అయిపోతుందని. వెరీ నైస్. ఈ చైన్ ఎవరు ఇచ్చారమ్మా? సిద్ధు అన్నయ్య. జరిగి చెప్పు. చెప్తాను. కొట్రా నా కొడుకుని. బిజినెస్ లో నష్టం వస్తే లాభాలు తీసుకురావడానికి ఎవడో ఒకడు ఉంటాడు. కానీ తండ్రిని తండ్రిగా గెలిపించడానికి ఒక్కడే ఉంటాడు, కొడుకు. కొడుకుగా నేను నిన్ను గెలిపిస్తే తండ్రిగా నువ్వు నన్ను లూజర్ని చేశావు. కానీ వీడు కొడుకుగా నన్ను విన్నర్ని చేశాడు. ఏ తండ్రి తన కొడుక్కి చేయని మోసం నువ్వు చేశావు. ఏ కొడుకు తన తండ్రి కోసం పడని పాటలు వీడు పడ్డాడు. ఇంకెప్పుడు నీ దగ్గర రమ్మని పిలవకు.
నాన్న ఒక్క నిమిషం నాన్న. నేను పక్క తీర్చుకోవడానికి రాలేదు, ప్రేమ దొరుకుద్దని ఆశతో వచ్చాను. కోపాలు బంధాలను విడదీస్తాయి, ప్రేమలు బంధాలను కలుపుతాయని అమ్మ చెప్పేది. ప్రేమను గెలిపిద్దాం నాన్న. నాన్న, తాతయ్య మనం కలిసి ఉందాం ప్లీజ్. నా వయసుకు మించిందిరా నీ సంస్కారం. క్షమించమని అడగడానికి కూడా కుదరనంత పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించరా మనం. అయ్యో తాతయ్య, మనలో మనకి థ్యాంక్స్ సారీలేంటి? ప్లీజ్, వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ. సారీ. మరి నేను ఇట్రామ్మా. నా బీసీ సెంటర్లు రాసిస్తానే, నీ సెంటర్ లో వచ్చి టెంట్ ఇస్తానే.